హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను బియ్యం బొరుగులండి. ఎలా ప్రిపేర్ చేయాలో నేను నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్న విధంగా చేయండి. మనము నైట్ టైమ్స్ అన్నం మిగిలిపోతుంది కదా, ఎండలో ఒక 3 days ఆరేసి అలాగ నేను చూపిస్తున్న విధంగా ఒట్టిగా ఎండేంత వరకు పెట్టండి. ఇప్పుడు అవి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అలాగ వేయించుకోవాలండి. బొరుగులుగా తేలుతాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైమ్స్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టపడి తింటారు. అలాగా దేవేసి పక్క పెట్టుకుందాము. ఇప్పుడు మనము పోపుకు సిద్ధం చేసుకుందామండి. నేను 1/2 గరిట ఆయిల్, ఒక ఒక 1/2 కప్ అన్ని పప్పులు, అలాగే ఒక తెల్లవాయి దంచి వేసుకున్నానండి. అలాగ వేగిన తర్వాత కాస్త కరివేపాకు వేద్దాము. మీకు ఇష్టమైతే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదండి. అలాగ కరివేపాకు వేసాను కదా, అలాగ వేయించుకోవాలండి. చిన్న మంటతోనే వేయించుకోండి. అలాగ నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఇప్పుడు కారము, తగినంత కారము, తగినంత సాల్ట్ అండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను 1/2 స్పూన్ అంత కారము, నేను తగినంత సాల్ట్ వేసానండి. అలాగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ బియ్యం బొరుగులు మనము ఆయిల్లో దేవేసి పెట్టుకున్నాం కదా, అవి వేసి మిక్స్ చేసేసుకుందామండి. అలాగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. అలాగ బాగా కలుపుకోండి, బొరుగులు కలుపుకున్నట్ల చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి నా పద్ధతిలో ట్రై చేయండి. అన్నం మిగిలిపోయినప్పుడు ఇది పడేయకుండా 3 days మిద్ది పైన కానీ ఎండలో ఆరేయండి, బాగా ఆరుతాయి. అలాగ ఆరినవి ఇలాగ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నం పడేయని అవసరమే లేదు. నా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్టయితే అండి అలాగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ టైమ్స్లో స్నాక్స్ టైం పిల్లలైనా చాలా ఇష్టపడి తింటారు, పెద్దలైనా ఇష్టపడి బాగా తింటారండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.